नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। आज की अहम खबर ये है कि आज तेलुगु देशम पार्टी के माइनॉरिटी कायदीन ने गवर्नमेंट डिग्री कॉलेज फॉर मेन का दौरा किया। इस मौके पर उन्होंने मीडिया से बातचीत करते हुए बताया कि हुकूमत की जानिब से ये जीवो जारी हुआ है कि गवर्नमेंट डिग्री कॉलेज फॉर मेन की जो पुरानी इमारत है उसमें डॉक्टर अब्दुल हक उर्दू यूनिवर्सिटी को मुंतकिल किया जाए, क्योंकि डॉक्टर अब्दुल हक उर्दू यूनिवर्सिटी जो गुत्ती रोड पर वाक़ किराए की बिल्डिंग में चलाई जा रही है उसे एक मजबूत बिल्डिंग बनाने का जो है मुतालबा किया जा रहा था। जो करनूल एयरपोर्ट के पास बिल्डिंग ज़ेर तामीर है, जब तक उसे जो है टेम्पररी तौर पर डॉक्टर अब्दुल हक उर्दू यूनिवर्सिटी को जो है गवर्नमेंट डिग्री कॉलेज फॉर मेन में मुंतकिल करने का जीवो जारी हुआ है। కర్నూలు జిల్లాలో 30% ముస్లిం పాపులేషన్ ఉండడం అనేది గుర్తించి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 2014 నుంచి 2019 ఆ మధ్య పీరియడ్లో ఓర్వకల్ వద్ద ఒక ఉర్దూ యూనివర్సిటీ కోసం స్టోన్ వేయడం జరిగింది. ఎందుకు 30% పాపులేషన్ ఉంది కాబట్టి, అంటే నెక్ ఆఫ్ మూమెంట్లో గవర్నమెంట్ అయిపోతుంది అనే టైంలో అక్కడ మనం స్టోన్ వేసాము. అక్కడ పనులు స్టార్ట్ చేయాలి. ఇంకా తర్వాత ఒక ఫ్లోర్ స్టార్ట్ అయింది. మనము యాక్చువల్గా అంతలోపలే మనకు మారిపోయింది ప్రభుత్వం అనేది, వైఎస్ఆర్సీ ప్రభుత్వం మారిపోయింది. మరి వైఎస్ఆర్సీ ప్రభుత్వం మారిపోయిన తర్వాత కర్నూలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు? మన ముస్లిం నాయకుడే, ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి హఫీజ్ ఖాన్ గారే అప్పట్లో మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా మనం ముస్లిం మైనార్టీ యూనివర్సిటీ కోసం, మనం అబ్దుల్ హక్ యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేయాలి కదా. మనకు రాజకీయాలతో అవసరం లేదు, ముస్లిం పాపులేషన్ అవసరం ముఖ్యంగా. కానీ అక్కడ ఆ తర్వాత ఒక ఇంచు కూడా కదలలేదు ఆ యొక్క కట్టడం అక్కడి నుంచి. సో అదే టైం మన కర్నూలులో ముఖ్యంగా 3 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఒకటి ఫర్మెన్ బాయ్స్ డిగ్రీ కాలేజ్, ఒకటి కేవీఆర్ గర్ల్స్ కాలేజ్, ఒకటి సిల్వర్ జూబ్లీ కాలేజ్. ఇవి చాలా ఫేమస్. ఒక 30 సంవత్సరాల కింద చూసినట్లయితే కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, కడప నుంచి ఈ యొక్క డిగ్రీ కాలేజీలు వచ్చేటోళ్ళు. దీని గురించి ఆలోచించి ఏం చేశారంటే, మనకు ఇవి సపరేట్గా ఉండడం ఎందుకు, క్లస్టర్ యూనివర్సిటీగా చేద్దామని చెప్పేసి దానికోసం అని చెప్పేసి కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. అయితే ఈ సంఘటనలో ఏం జరిగిందంటే, ఈ 3 కాలేజీలను కలిపి క్లస్టర్ యూనివర్సిటీగా జగన్నాథ్ గట్టు దగ్గర పెట్టడం జరిగింది. ఇప్పుడు డిగ్రీవి అడ్మిషన్స్ కొద్దిగా తగ్గడం వల్ల ఇక్కడ ఏమైందంటే కొత్తగా ఇచ్చేటువంటి బిల్డింగ్లో వాళ్ళు షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఉర్దూ యూనివర్సిటీ ప్రజెంట్ తాత్కాలికంగా జరుగుతుంది. ఉర్దూ యూనివర్సిటీ జరగాలంటే చాలా విశాలమైనటువంటి గదులు ఉండాలి, ఓపెన్ ప్లేస్ ఉండాలి. అది లేదు, ఇక్కడ ఇచ్చారు. ఇది కొద్దిగా ఓల్డ్గా ఉంది. సో దానికి ఏం చేస్తున్నామంటే, మేము రిప్రజెంట్ ఏం చేస్తున్నామంటే, ఉర్దూ యూనివర్సిటీ తాత్కాలికంగా ఇప్పుడు మొదలు పెట్టారు చంద్రబాబు గారి హయాంలో. ఇప్పుడు స్టార్ట్ అయింది, దాదాపు 2-3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. అక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకుంటాం.